ప్రియులారా, ఈస్టర్ తరువాత రెండవ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.
ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఈస్టర్ తరువాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగాను. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువు మమ్మును కనికరింపుము. ప్రభువు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా
మమ్మును కనికరింపుము ప్రభువా, మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. కలుగునుగాక దేవునికి మహిమా, కలుగునుగాక కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా, పరమరాజా, సర్వ పరిపాలన, పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా, యెహోవా తనయ, లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకుపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు, పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు. ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. దేవా, నీ కుమారుడు తను తాను తగ్గించుకుంటూ వలన పడిపోయిన మానవ కోటిని నీవు లేవనెత్తి ఉన్నావు. నీ యందు విశ్వాసముంచే వారికి ఎడతెగని ఆనందమును దయచేసి నిత్య మరణపాయము నుండి నీవు విమోచించిన వారు నీవు సంపాదించిన శాశ్వత సంతోషములో పాలువారగలట్టు అనుగ్రహించుమని
నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ఈస్టర్ తర్వాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. ఈస్టర్ తర్వాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము 23వ సంకీర్తన మొదటి నుండి చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును కనికరింపు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనము క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడని యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మీ హృదయమును కలవరపడనీయుకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి యంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలముల్లో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా యేసు, నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది.
ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణముతో ఏకీభవిందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఇక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. భక్తి ప్రేమను పొందికగా చేయరావేనా దందమానంతమానంతమయు పొంగనన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా హద్దులెనటి దురాశల అవివేకినై కుడియాడితే మోతులతో నింక కూటమి వద్దయ్యా 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 ఓ తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా కాలము పేకు గతించేను గర్వదులెడతెగవాయేను ఈ లోకమాయ సుఖే చాలు చాలును 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 ఓ తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా దారుణ సంసారవారాది దరి చూపి ప్రోవని కన్నాను కారణ గురులింకెవరు లేరయ్యా 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 ఓ తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్నిని దీవించి రక్షింపని పూడే రావయ్యా 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 ఓ తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన కుటుంబీకులారా, విశ్వాసులారా, ఈస్టర్ తరువాత రెండవ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కుటుంబాలకు, విశ్వాసులకు ప్రభు పేరట శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసయ్య పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారు కదా, సంతోషంగా ఉన్నారా? దేవునికి వందనాలు. మరి యొక్క ఈస్టర్ తరువాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా విన్నాం. వాక్య ధ్యానము కొరకు యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 5వ వచనం. అందుకు తోమా,
ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే. ఆ మార్గము ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా 6వ వచనం, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. పునరుద్ధాన పండగ తరువాత 2వ ఆరాధనలో కలిసి నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. చదవబడిన పరిశుద్ధ వాక్య భాగాన్ని మా కొరకు దీవించండి. ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము దీవించండి. నీ వాక్యాన్ని విత్తుచుంటుండగా నీ సేవకుని మరుగుపరిచి మాతో మాట్లాడండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ యొక్క సువార్త వాక్య భాగాన్ని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ మొదటి భాగానికి స్పిరిచువల్ గైడెన్స్ అనే ఒక టైటిల్ మనం తీసుకుంటున్నాం. స్పిరిచువల్ గైడెన్స్ అనగా ఆత్మీయమైన నడిపింపు. లోకములో నడిపింపు అనేది ఆలోచన చేస్తే భూ సంబంధమైన జీవితాలు, లోక సంబంధమైన జీవితాలు అనేక విధాలుగా మనం నడుచుకుంటూ ఉంటాం. నడుచుకుంటాం అనే మాటకు వాకింగ్ అనే అర్థం కాదు, నడవటం కాదు. ఎలాగైతే మనము జీవిస్తామో జీవిత విధానాలు డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి, వెవ్వేరుగా ఉంటూ ఉంటాయి. కానీ లోక సంబంధమైనటువంటి జీవితము కాదు ఈవేళ వాక్య భాగంలో. ఆత్మీయ సంబంధమైనటువంటి నడిపింపు కావాలి. దేవునిలో ఎలాగో మనం జీవించాలి, దేవుని కొరకు ఎలాగో జీవించాలి. అలాగునే ఇక్కడ తోమా యేసుక్రీస్తు ప్రభుని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నీవు ఎక్కడికి వెళుతున్నావో నాకు తెలియదే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు 6వ వచనంలో ఆయన జవాబు చెప్తున్నాడు. యేసు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు కూడా రాడు అని ఆయన వాక్యం చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ లోక సంబంధమైనటువంటి జీవిత ప్రయాణములో మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేం. అందుకు తోమాతో సూటిగా యేసు ప్రభు అంటాడు, ఐ యామ్ ద వే, నేనే మార్గమును, నేనే అనే మాటలు ఈ సువార్త, యోహాను సువార్తలో 7 పర్యాయాలు రాయబడినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. 7 ఐ యామ్ స్టేట్మెంట్స్ ఆఫ్ క్రైస్ట్ అనే మాటలు జ్ఞాపకం చేస్తాం. వాటి కొరకు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నటువంటి మాట, జీవాహారము నేనే. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. 1 జీవాహారము నేనే. 2 నేను లోకమునకు వెలుగును. 3వది నేనే ద్వారమును. 4వది నేను గొర్రెలకు మంచి కాపరిని. 5 నేనే పునరుద్ధానమును, జీవమును. 6 నేనే మార్గము, నేనే సత్యము, జీవము. చివరిది అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. యోహాను సువార్తలో ఐ యామ్ సేయింగ్స్, నేను అనే మాటలు యేసయ్య 7 మారులు ఆయన పలికినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. లోకములో ఎవరు ఎక్కడికి వెళ్ళాలి
అన్నప్పటికీ అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల్లో మంచి మార్గాలు ఉన్నాయి, ప్రమాదకరమైన మార్గాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని మార్గాలు ఆలోచన చేస్తే పాపుల మార్గము, దుష్టుల మార్గము, భక్తిహీనుల మార్గము, వంకర మార్గము, ఇలాగున అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఎవరికి నచ్చిన మార్గంలో వారు సాగిపోతూ ఉంటారు. నేను వెళ్ళే మార్గమే ఇది నిజమైన మార్గము అని తప్పుడు అభిప్రాయాల్లో సాగిపోతూ ఉంటారు ప్రియులారా. కానీ దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో 25వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు ఒకరి మార్గము వారి దృష్టికి యథార్థముగా కనబడను, అయినను తుదకు అది మరణమునకు చేరు. అంటే ఎవరు నడిచే మార్గము అనగా, ఎవరు ఆలోచించే మార్గము అనగా, ఎవరు ప్రయాణించే మార్గము అనగా, ఎవరు నిర్ణయము తీసుకునే మార్గము అనగా వాళ్ళ దృష్టికి ఇది చాలా మంచిది అని అనుకుంటారేమో, కానీ తుదకట ఆ మార్గము మరణకరముగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. అందుకే ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయంలో 16వ వచనములో యెహోవా దేవుడే ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు, మార్గములో నిలిచి చూడండి, పురాతన మార్గమును గురించి మీరు విచారించండి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో మీరు నడుచుకున్నాను. ఎన్నో మార్గాలు ఉంటాయి. ఒక్కొక్కసారి మనం జంక్షన్స్కి వెళ్ళినప్పుడు 4 రోడ్ జంక్షన్ ఉండొచ్చు, లేకపోతే 6 రోడ్ జంక్షన్ ఉండొచ్చు. ఏ మార్గమో మనం వీఆర్ ఇన్ కన్ఫ్యూజన్. అటువంటి పరిస్థితుల్లో మనమట అక్కడ నిలిచి మేలు కలుగు మార్గం ఏది అని అడగాలి, తెలుసుకోవాలి. మేలు కలుగు మార్గంలో మనము నడవవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది అనే దేవుని యొక్క వాక్యం ప్రియులారా. కాబట్టి అన్ని మార్గాలు మంచి మార్గాలు కాదు, అన్ని మార్గాలు కూడా దేవుని ఎదుగు చేర్చవు. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఒకే ఒక మార్గం ఉంది, పరలోకానికి వెళ్ళే మార్గం. తండ్రి యొద్దకు వెళ్ళే మార్గము ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గము తోమాతో యేసయ్య 14వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనములో చాలా తేటగా చెప్తున్నాడు, ఐ యామ్ ద వే, నేనే మార్గం, నేనే మార్గం. అందుకనే మార్గము అయ్యున్న యేసయ్య ఆయన ఏ విధముగా ఆయన మంచి మార్గముగా ఉన్నాడు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన రక్షణ మార్గముగా ఉన్నాడు, జీవ మార్గముగా ఉన్నాడు, నీతి మార్గముగా ఉన్నాడు, సత్య మార్గముగా ఉన్నాడు, ఆయన శాంతి మార్గముగా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎవరంటే యేసుక్రీస్తు ఒక్కరే. ఇన్ని విధాలు మార్గముగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు చెప్పబడిన ఏ మార్గములో మనం వెళ్ళాలన్నా ఆయన కేంద్ర బిందువుగా ఉండాలి. ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. ప్రియులారా, ఆయన అడుగులో అడుగు వేసుకుని వెళ్ళినప్పుడు మానవ జీవితంలో తప్పటడుగులు వేయం, పొరపాట్లు చేయం. మనం ఏం చేస్తామంటే మంచివాడు అనుకుని వాళ్ళు అడుగులో అడుగు వేసి వెళతాం. మంచివాడు మంచి క్రియలు చేస్తాడు అనుకుని వారి అడుగులో అడుగు వేసినప్పుడు అడుగులు తడబడతాయి, తప్పుటడుగులుగా మారిపోతాయి. కాబట్టి లోకములో మానవుడు వేసే ప్రతి అడుగు కూడా మంచి అడుగు కాదు ప్రియులారా, మంచి మార్గము కాదు ప్రియులారా. అందుకే యేసు ప్రభు అంటాడు, యేసే మార్గం.
క్రీస్తే మార్గము, ప్రభువే మార్గము. ఆయనలో ఇటువంటివి ఎన్నో గొప్ప గొప్ప మార్గాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ యేసుక్రీస్తు ప్రభు కేంద్ర బిందువు కాబట్టి ఆయనను వెంబడించవలసినటువంటి అవసరత ఉంచి ఉన్నది. తర్వాత అంటాడు సత్యమును జీవమును. ఆ రక్షణ మార్గము చూపించేవారు ఎవరు, ఆ యేసయ్య ఎవరు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు సత్యము ఆయనే జీవముగా ఆయన ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నా ద్వారానే తప్ప ఎవడునూ కూడా తండ్రి యొద్దకు రాడు. ఎందుకు తండ్రి యొద్దకు రాలేకపోతున్న మానవ జీవితంలో మ్యాక్సిమం మనం ఎలాగుంటామంటే నేను యథార్థ మార్గంలోనే నడుచుకుంటున్నాను అని అనుకుంటాను. అపోహం, భ్రమ, ఇవన్నీ యథార్థాలు కాదు, అనుకుంటామంతే. మనము వ్యక్తులను నమ్ముకుంటాం, మంచివారు అని అనుకుంటాం. అందుకు ఇంగ్లీష్లో మాట ఉంది, ఆల్ ద గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్. మెరిసేదంతా మేళిమి కాదు, బంగారము కాదు. ప్రియులరా, కానీ మానవుడు ఏం చేస్తాడంటే భ్రమలో ఉంటాడు, ఊహల్లో ఊరేగుతూ ఉంటాడు. కాబట్టి మనకు కంటికి కనిపించే మానవుని యొక్క ఆ పరిస్థితులను బట్టి ఏం చేస్తామంటే నమ్మి మోసపోతూ ఉంటాం. సత్యాన్ని తొందరగా నమ్మలేం. సత్యము కన్నా చాలా గంభీరంగా ఉంటుంది ఆ సత్యం. ప్రియులారా, ప్రభు అంటాడు నేనే మార్గము, నేనే సత్యం. ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్. నేనే జీవం. క్రీస్తు ప్రభు ఈ యొక్క 3 మాటలు తన శిష్యులకు ఆయన చెబుతున్నాడు. మీ హృదయాలు కలవరపడనీయొద్దు అని 14వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆధ్యాత్మిక సంబంధమైన ఆత్మీయ సంబంధమైనటువంటి నడిపింపు. మీరు నా మార్గంలో మీరు నడుచుకోవాలి. లోకములో అనేకమైన అందమైనటువంటి మార్గాలు మీకు కనిపిస్తాయి. అవి మిమ్మల్ని భ్రమింపచేస్తాయి, ఊహల్లోనికి మిమ్మల్ని తీసుకుని పోతాయి. కానీ అవన్నీ కూడా నా యొద్దకు చేర్చేవి కాదు. నేనే మార్గం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, వేరొక మార్గము లేదు అని ప్రభు తన శిష్యులకు ఆయన ఆత్మీయమైనటువంటి నడిపింపును ఆయన తెలియచేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, 2వ వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ చక్కటి మాట స్పిరిచువల్ రికన్సిలేషన్. 2వ మాట కూడా ఆత్మీయమైనటువంటి రీతిలో వారిని సమాధానపరచుట, ఆత్మీయ సంబంధమైన జీవితంలో ఐక్యపరచుట, ఆత్మీయ సంబంధమైనటువంటి స్థితిలో వారిని సఖ్యపరచుట. లోక సంబంధమైనటువంటి రీతి కొరకు కాదు, ఆత్మీయ సంబంధమైన. మొదటిది ఆత్మీయ సంబంధమైనటువంటి నడిపింపు కొరకు మాట్లాడుతుంది. 2వది ఆత్మీయ సంబంధమైన ఐక్యత లేక సఖ్యత, ఆత్మీయ సంబంధమైనటువంటి సమాధానం మీరు కలిగి ఉండాలి. లోక సంబంధమైనటువంటి సఖ్యతలు, ఐక్యతలు, సమాధానం ఎలాగుంటాయంటే ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు స్నేహితులు, లేక ఇద్దరు అన్నదమ్ములు, లేక ఇద్దరు అక్క చెల్లెండ్రు, వారికి తెలియక ఆవేశంతో వాళ్ళు కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు. ఒక గురువు కావచ్చు, ఉపాధ్యాయుడు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. ఇద్దరిని తీసుకుని వచ్చే తప్పు మీరు అలాగ ఒకరి మీద ఒకరు కోపగించకూడదు. నీకు అక్క లేక నీకు చెల్లి, నీ తమ్ముడు, నీ అన్న. కాబట్టి ఇక మీదట మీరు సమాధానంగా ఉండాలని వారిద్దరిని కూడా షేక్ హ్యాండ్, చెయ్యి కలపటానికి ప్రయత్నం చేస్తే ఆ తల్లో తండ్రి ఎదురుగుండా భయపడి ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో చేయి కలిపినట్టు కలిపి ఇద్దరు వెనక్కి లాక్కుంటారు. ప్రియులారా, ఇట్స్ నాట్ ఎట్ ఏ రికన్సిలేషన్.
అది సమాధానపరచబడుట కాదు, తాత్కాలికమైనది, లోక సంబంధమైనది. కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి ఐక్యత, సమాధానం ఇక్కడ మీరు కలిగి ఉండాలి. అది చివరి వరకు కలిగి ఉండాలని ప్రభువు తన శిష్యులకు ఆయన నేర్పుతూ ఉన్నట్లుగా చూస్తున్నాం. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, అయినను ఎందుకు అనే మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ 2వ అధ్యాయం పై వచనాల్లో చదువుతుంటుంటే దేవుని వాక్యం అంటుంది, మీరు మీ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారయ్యి ఉంటుండగా. చనిపోవటం అనేది నాట్ ఎట్ ఎల్ యాక్సిడెంట్, అది మానవుడు చేసినటువంటి తప్పిదము. ఇట్స్ ఎన్ యాక్సిడెంట్ అని మనం అనుకుంటాం, కానీ ఇట్స్ నాట్ ఎట్ ఎల్ యాక్సిడెంట్, ఎన్ యాక్సిడెంట్. మానవుడు ఎరిగి చెడిపోతేవి మనస అనే కీర్తన మనం పాడుకుంటాం, అందరూ క్రైస్తవ కీర్తనలు. తండ్రి చెప్పాడు, మీరు ఇది తిని ఎడల చచ్చిపోతారు. అపవాది అంటుంది, మీరు చావనే చావరు. మానవునికి ఎలాగుంటుందంటే, యథార్థంగా చెబితే అది చాలా కోపతాపాలకు గురి చేస్తూ ఉంటారు. యథార్థవాది లోక విరోధి అంటారు. తండ్రి చెప్పినది వారికి నచ్చలే, కానీ అపవాది చెప్పింది వారికి చెవులకు ఇంపుగా ఉంది. వద్దు అన్న ఫలం తిన్నారు. కాబట్టి వాట్ హ్యాపెన్ నెక్స్ట్ అని ఆలోచన చేస్తే దే వర్ డెడ్, మరణించారు. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యము కూడా అంటుంది, అయినను అంటే మీరు వద్దు అన్న ఫలము తిన్నా, మీ దేవునిని వ్యతిరేకించిన, మీ అపరాధముల చేత, పాపము చేత చచ్చిపోయినా, అయినను దేవుడు ఎటువంటి వాడట మనం బ్రతికించడానికి కరుణా సంపన్నుడయ్యున్నాడు అని ఎఫెసీ పత్రికలో తెలియజేస్తూ 5వ వచనములో ఆయన అంటాడు, మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపినటువంటి తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఆయన మనలను బ్రతికించటానికి కలిగినటువంటి కారణం, మొదటి కారణం ఏంటంటే మానవుని ఎడల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ. 2వ మాట, ఆయన మనల్ని రక్షించాడు. దేని చేత అంటే కృప చేత ఆయన రక్షించాడు. అందుకే పత్రిక వాక్యాల్లో అంటున్న మాటలు, మనం ఇంకను పాపలమై ఉంటుండగా ఆయన మన కొరకు ప్రాణము పెట్టాడు. మనం ఏదో నీతిమంతులము, యథార్థవంతులం, ఇన్నిసార్లు బైబిల్ చదివాం, ఇన్నిసార్లు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం, ఇన్ని దాన ధర్మాలు చేస్తాం, ఇంత గొప్ప పని చేస్తున్నాం అని మనం రక్షించబడ్డామంటే వీఆర్ నథింగ్. మన యొక్క నీతి మురికి గుడ్డ వంటిదే అంటాడు ప్రియులారా. పరలోకపు అంచు కూడా మనం తొక్కటానికి వీలు లేనటువంటి పాప భూయిష్టమైన బ్రతుకులు మనం బ్రతుకుతూ ఉంటుండగా కేవలం తన ప్రేమ చేత ఆయన మనలను కృప చేత రక్షించుకున్నాడు. 3వ మాట అంటాడు, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా ఆయన లేపాడు. పునరుద్ధాన అనుభవాన్ని తెలియజేస్తూ, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని ఆయన విజయోత్సవాన్ని ఆయన తెలియజేస్తూ, ఆ మరణమును శాసిస్తూ, ఆదేశిస్తూ, తరిమి కొట్టి ఆయనతో మనలను లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టారు. ఎవరితోనండి? ఆయనతో. పరలోకములో ప్రవేశించాలంటే ఎవరు మార్గము? అదే 14 యోహానులు అంటాడు, ఐ ఆమ్ ద వే. నేనంటాను ఐ ఆమ్ ద ఓన్లీ వే అని ఆయన చెబుతున్నాడు. ఈజ్ ఓన్లీ ద వే. ఆయన తప్ప పరలోకానికి వెళ్ళే మార్గం లేదు. అందుకే ఆయనతో కూడా ఆయన లేపి కూర్చుండబెట్టాను. 4వ మాట, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చూసారా? మన గొప్ప క్రియలను బట్టి కాదు, మన భక్తి జీవితాన్ని బట్టి కాదు, మన యథార్థతను బట్టి కాదు, కేవలం అటండి మీరు విశ్వాసము ద్వారా క్రీస్తు చేతని రక్షింపబడుచున్నారు. ఇందువలన ఇది మీ వలన కలిగినది కాదు. 5వది అంటాడు,
ఇది దేవుని యొక్క వరమే. దేవుడు మానవునికి ఇచ్చిన బహుమానం, వరం. ప్రభు తిరిగి లేచుట. 10వ వచనంలో చూస్తే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేని కొరకు చేశాడు? ఈ యొక్క ఒక మట్టి కుండ, అది వేసవిలో తెస్తాం. ఒక మట్టి కూజ వేసవిలో తెస్తాం. ఓ రిఫ్రిజిరేటర్ మనం కొని తీసుకొస్తాం. ఎందుకు అంటే ఇవన్నీ చల్లదనానికి ఇస్తాయి. రిఫ్రిజిరేటర్ ఏం చేస్తుందంటే కొన్ని వస్తువులు నిలువుగా ఉంచటానికి అవసరం. కాబట్టి దేని పని దానికి ఉంది ప్రియులారా. కన్ను పని కన్నుకుంది, చేయి పని చేయికుంది, ముక్కు పనికి ముక్కుకుంది. మరి ఇక్కడ మనం దేని కొరకు చేయబడ్డాం? మనం దేనికి ఉపయోగం, ఎవరికి ఉపయోగం? అదే అంటాడు ఇక్కడ, మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారు ఆయన చేసిన పని అయి ఉన్నాము, వాటి యందు నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలను చేయుటకే. లోకములో అనేకమైన క్రియలు ఉన్నాయి, పనులు ఉన్నాయి. మనకు ఇష్టమైనవి అన్నీ చేస్తూ ఇవే సత్క్రియలు మనం అనుకుంటాం. ఒక వ్యక్తిని గాయపరిచిన, ఒక వ్యక్తిని కొట్టిన, ఒక వ్యక్తిని తిట్టిన, ఒక వ్యక్తిని నష్టపరిచిన, ఒక వ్యక్తిని అవమానపరిచిన తనకి ఎలాగుంటుందంటే నేను చాలా సత్క్రియలు చేసేస్తున్నాను, మంచి కార్యాలు చేసేస్తున్నానని ఉబ్బు తబ్బిబ్బైపోతూ ఉంటాడు. నేను చెడ్డవారితో మాట్లాడటం మానేస్తాను, మంచి వారితోటే సహవాసం చేస్తాను. నువ్వు చేసేది చెడ్డవారితో సహవాసం అని నువ్వు మర్చిపోతున్నావేమో ఆలోచన చేయవదే కాదు. నువ్వు నడిచే మార్గం మంచి మార్గం అనుకుంటున్నావు, మంచి మార్గం విడిచిపెట్టేసి ఆ చెడ్డ మార్గంలో ఒకరికి తెలియకుండా నువ్వు నడుస్తున్నావేమో ఆలోచన. ఈ ఉదయకాలపు ఆరాధనలు నా జీవితంలో కూడా నేను ఇదే మాటలు నేను అన్వయించుకుంటూ పరిశీలన చేసుకుంటున్నాను. పరిశీలించుకోవలసినటువంటి అవసరత. లోకములో సత్క్రియలు చాలా ఉన్నాయి. అందుకని యేసుక్రీస్తు ప్రభుట సత్క్రియలు చేయవలనని ఆయన మనకు క్రీస్తునందు సృష్టింపబడిన వారముగా మనము ఆయన మార్గాలు అవలంబించే వారముగా, నేనే మార్గము సత్యము జీవమునని ఆ మార్గాలు అవలంబించే వారముగా ఉండాలనే మాటలు 2వ వాక్య భాగంలో తెలియజేస్తూ ఉంటున్నాను. 3వ వాక్య భాగంలో మనం క్లుప్తంగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 23వ సంకీర్తనలో ఇక్కడ ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, యెహోవా నా కాపరి, ఐ షల్ నాట్ వాంట్, నాకు లేమి కలగదు. ఈ 3వ మాటకు ఆలోచన చేస్తే స్పిరిచువల్ షెపర్డ్, ఆత్మీయ కాపరి. కాపరులు చాలామంది ఉంటారు, మీకు తెలియదు కాదు. కాపరులు చాలామంది ఉంటారు. కానీ ప్రభు అంటాడు 2 రకాలు ఆయన విభజించి, జీతగాడు, జీతగాడు. ఏమండి? ప్రభు అంటాడు ఐఎమ్ గుడ్ షెపర్డ్, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని. జీతగాడు పారిపోతాడు. ఇక్కడ మంచి కాపరి యేసయ్య లోకము కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచి తనతో మళ్ళను ఆయన బ్రతికించాడు. ఆత్మీయ కాపరి, స్పిరిచువల్ షెపర్డ్. కొద్ది మాటలు క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే మాటకు యెహోవా ఈరే అనగా జెహోవా జీరే, లార్డ్ విల్ ప్రొవైడ్. 2వ మాటలో శాంతికరమైన జలములు ఎద్దుకు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. జెహోవా షాలోం, ఆయన మనకు సమాధానకర్తగా ఉన్నాడు. నా ప్రాణమునకైనా సేద తీర్చుచున్నాడు. కాబట్టి నీ వ్యాధి బాధలలో నేను స్వస్థపరుస్తూ ఉన్నాడు. కాబట్టి జెహోవా రఫా. 4వది తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచూ ఉన్నాడు. ఈ మాటకు జెహోవా సిద్కేన్ అనగా యెహోవాయే నీకు నీడగా ఆయన ఉంటూ ఉన్నాడు. 5వది నీవు నాకు తోడయ్యుందువు, జెహోవా షెమ్మా. 6వది నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు, జెహోవా నిస్సి అనే మాట అనగా ఆయనే ధ్వజముగా ఉన్నాడు. ముగింపుగా నూనెతో నా తల అంటి ఉన్నావు.
ఈ మాటకు జెహోవా మెక్దేష్ అనగా ఆయన పరిశుద్ధవాడు, పరిశుద్ధపరిచే యెహోవా. యేసు ప్రభువుని నీ కాపరిగా చేసుకోగలిగితే ప్రభు నీకు 7 విషయాలలో నీతో ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు, నీకు సమస్తమును సమకూరుస్తాడు. నీ వ్యాధి బాధలలో ఆయన స్వస్థపరుస్తాడు, నీ తోడు ఉని చేపెట్టి నడిపిస్తాడు. కాబట్టి ఆయనకు ఈవేళ స్పిరిచువల్ షెపర్డ్, ఆత్మీయ కాపరిగా ఉంటున్నాడు. ఈ ఉదయకాలపు ఆరాధనలో మనమును కూడా మరి ఇట్టి రీతిలో ఇటువంటి ఆత్మీయ కాపరి అయినటువంటి యేసు ప్రభువే పరలోక మార్గముగా ఉన్నాడు. ఆయన ఐక్యపరచు దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన మార్గాల్లో మనం నడిచి మరి ఇట్టి రీతిలో దేవుని కృప పొందుకుంటారు. దేవుడు తన పరిశుద్ధాత్మ మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు తలపలకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణానంద మోనాకు మారలా పోటెంచుము, సమాధి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదాన్ని తీసుకుందాం. ప్రార్థింతము. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ మహాకృపను బట్టి నాయనా ఈ పునరుద్ధానము తరువాత మొదటి ఆరాధనలో ప్రవేశించి ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము నీ పునరుద్ధాన బలము చేత, శక్తి చేత నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవా, విత్తబడిన వాక్యానుసారం మేము జీవించటానికి, నడవటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నాయనా, ఇంకనూ రక్షింపబడినటువంటి వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నా. వాతావరణంలో కలిగే మార్పులను బట్టి నాయనా, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని దర్శించి బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యంతో నింపండి. నాయనా, స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నా. మణిపూర్లో క్రైస్తవుల కొరకు, ఇజ్రాయెల్ దేశము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి ప్రత్యేక సమయంలో ప్రభా జరుగుతున్నటువంటి నాయన పరీక్షలు, నాయన వ్రాయిచున్నటువంటి బిడ్డలు అందరి కొరకు ప్రార్థిస్తూ అని మీకు అప్పగిస్తూ ఉన్నా. నాయన, మరి 10th క్లాస్ ఇంటర్మీడియట్ అలాగే టెట్ ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలకు సత్ఫలితము అనుగ్రహించండి. అలాగే జరగనయ్యున్నటువంటి ప్రభా ఇదిగో డిగ్రీ, పీజీ మరి తదితర పరీక్షలు నాయన వ్రాయబోతుంటుండగా వారికి కూడా చక్కటి జ్ఞానం ఇచ్చి వ్రాయించే జయము కలుగొచ్చాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలకు కూడా సత్ఫలితాన్ని కలుగొచ్చేయండి.
నాయనా ఇదిగో ప్రభా నీట్ ఎగ్జామ్ కొరకు ఎంసెట్ కొరకు సిద్ధపడుచున్నటువంటి నాయన మరి యొక్క బిడ్డలను కూడా నాయన మీరు ప్రభా ఆధ్యాత్మికంగాను భౌతికంగాను వారిని జ్ఞాపకం చేసుకొని నాయన చక్కగా మంచి సిద్ధపాటు కలిగి వారు ఆశించినటువంటి మంచి ర్యాంకర్స్గా సత్ఫలితం పొందటానికి నాయన సాక్షులుగా ఉండటానికి నాయన కృప చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది బిడ్డలు నా ప్రభా వారి వ్యక్తిగత అవసరతల కొరకు, ఆరోగ్యము కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, సంతానము కొరకు, అలాగే ప్రభా మెడిసిన్ ఇంజనీరింగ్ సీట్స్ నాయన వారు పొందుకుంటానికి గృహ నిర్మాణాలు, ప్రయాణాలు, ఇటువంటి అనేక విషయాల్లో వ్యక్తిగతంగా వారు నాయన మరి మెసేజ్ పెడుతూ ఫోన్ చేస్తూ నాయన వారు ప్రత్యేకంగా దర్శించి వారి ప్రార్థనలు కోరుకుంటూ ఉంటుండగా ఈ ఉదయకాలము నా తండ్రి వారందరి కొరకు పేరు పేరు చెప్పిన ప్రార్థిస్తూ ఉంటుండగా నాయన పునరుద్ధానుడైన దేవుడవు, పునరుద్ధాన శక్తి కలిగిన ప్రభువ, వీరందరి యొక్క ప్రార్థనలు అవసరతలు ఎరిగి నాయన వారికి చక్కటి జవాబిచ్చి సాక్షులుగా ఉండటానికి కూడా కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆ మండుటెండల ప్రభావాలను తప్పించి చల్లటి వాతావరణము కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అనేక మంది ప్రయాణాలలో ఉన్నారు. క్షేమకరమైనటువంటి మార్గాల్లో నడిపించమని దేవాని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగునే ఈ 40 దినాలు మండల కాల ధ్యానాలు కూడా ప్రభువా ప్రతి ఉదయకాలం నాయన నీ వాక్యాన్ని ప్రకటించటానికి నీవు ఇచ్చినటువంటి నాయన మరి మాకును నీవిచ్చినటువంటి యొక్క పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను బట్టి కూడా స్తోత్రాలు. దేవా ఈ యొక్క సందేశాలు, ఆరాధనలు అనేక మందికి మేలుకరంగా, నీకు మహిమకరంగా మీరు ఉంచినందుకు స్తోత్రాలు. రాబోయే దినాలు ఇంకా ప్రభా ఈ యొక్క సేవా పరిచర్య విస్తరించబడాలి. అనేక మందికి మేలు కలగటానికి కూడా నీవే కృప చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. నీ దాసురాలు కొరకు, నీ దాసుని కొరకు, నీవిచ్చినటువంటి 4 యవన బిడ్డల కొరకు, నాయన ఈ యొక్క యూట్యూబ్ మినిస్ట్రీలో 4 పాలిభాగస్తులుగా ఉన్నందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధి నిత్యము నాయన నీ బిడ్డలైన ప్రతి వారితో, ప్రతి కుటుంబంతో ఉంచి మీరు మహిమ పొందమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మాకు దాయిచ్చి, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలని యేసు దేవుని స్తుతించు సర్వ సృష్టియు నూతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల